వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి. పరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్న హనుమంత్ ముదిరాజ్. కోదాడలో భారీ మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలుపుతా. బీఆర్ఎస్ అభ్యర్థిగా కోదాడలో నామినేషన్ వేసిన బొల్లం మల్లయ్య యాదవ్. హుజూర్ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే సైదిరెడ్డితోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ గడప గడపకు ప్రచారం. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కోరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, కేసీఆర్ కి ఓటు వేస్తే ఉరేసుకున్నట్టేనని అన్నారు. పరిగి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఏ విధంగా జరిగిందో ఆలోచించాలని, నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. తల్లులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ ఏదైతే శిశుపాలుడు లెక్క, ఈ శిశుపాలుడు 100 తప్పులు చేస్తే ఏ విధంగా అయితే సంహరించబడినాడో, ఈరోజు కేసీఆర్ 100 కంటే ఎక్కువ, అంటే శిశుపాలుడు ఎంతైతే తప్పు చేసి ఉండో, ఎంతైతే మూర్ఖ విధంగా ఉన్నాడో, ఈరోజు ఈ యొక్క కేసీఆర్ 200 తప్పులకు పైన చేశాడు. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ధనిక తెలంగాణ ఉన్నదాన్ని అప్పుల తెలంగాణ మార్చాడు. ఎక్కడ కూడా సబ్సిడీ లేవు, ఎక్కడ కూడా విద్యార్థులకు పాఠశాలలు మంచిగా లేవు, వాళ్ళకు సన్న బియ్యంతో ఎక్కడ కూడా అన్నం కూడా ఇవ్వట్లేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడ కూడా ఈ యొక్క కేసీఆర్ పాలన మరి ముందు జరగలేదు. మోసం చేసింది, దగా చేసింది. కేవలం వారి ఇంటి వారికి మాత్రమే, వాళ్ళ ఇంటి వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. వాళ్ళ డబ్బులు కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. 100,000 ఎకరాలు వాళ్ళ పేరు పైన ఉన్నది. ఈ విధంగా మన ధనాన్ని దోచుకునే విధంగా ఈరోజు కేసీఆర్ పాలన కొనసాగించిండు. ఈ కేసీఆర్ పాలన పోవాలంటే యువత అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, యువతలు ఓటకు ఎవరుంటే వాళ్ళందరూ కూడా, రైతులు కూడా తప్పకుండా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా అన్ని సబ్సిడీలు బంద్ చేయడం జరిగినది. కేవలం రైతు బంధు అని చెప్పేసి ఉన్న సబ్సిడీలు అన్ని. సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక బహుజన బిడ్డకు మళ్లీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే బరిలో నిలిచేలా చేశారని, తప్పనిసరిగా కేసీఆర్ కు కోదాడ నుండి భారీ మెజారిటీతో గెలిచి తన నమ్మకాన్ని నిలుపుతానన్నారు. అలాగే టూరిస్టులు ఎన్నికల సమయంలో నోట్ల కట్టెలతోటి వచ్చి మాయమాటలు చెబుతుంటారని, అలాంటి వారిని మరలా టూరిజానికే పంపించాలన్నారు. అదే రకంగా ఈరోజు మళ్ళీ రెండోసారి అభ్యర్థిగా నేను 5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై నేను పడ్డ కష్టాన్ని గుర్తించమని చెప్పేసి అడుగుతాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని ఈ కోదాడు నియోజకవర్గంలో గతంలో సంవత్సరాల తరబడి ఆగిపోయిన అభివృద్ధిని, అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల్ని పరిష్కరించే అదృష్టం, అవకాశం భారత రాష్ట్ర సమితి తరఫున నాకు కేసీఆర్ గారు ఇచ్చారు. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటే ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అనేక రకమైన పనులు ఉన్నాయి కాబట్టి ప్రజలై దైవ కార్యంగా భావించి ప్రజాసేవ లక్ష్యంగా అనునిత్యం ప్రజలలో ఉన్న నన్ను మళ్ళొక్కసారి అసెంబ్లీకి ఆశీర్వదించి పంపిస్తే కోదాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఇక్కడ ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొచ్చి అగ్రభాగాన నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, పక్షపాతానికి సంబంధం లేకుండా ఈరోజు అన్ని వర్గాలకు ప్రజలకి పథకాలు అందిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అనే ఒక వివక్షతో కాకుండా అభివృద్ధి చేసిన పార్టీగా గులాబీ జెండాకి అండగా కారు గుర్తుకు ఓటేయాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉంది.
హుజూర్ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే సైదిరెడ్డితోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేళచెరువు మండలం కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, సామల కుటుంబారెడ్డి, వర్ర రాజశేఖర్ రెడ్డి, వారి అనుచరులు 60 కుటుంబాలు కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. వారికి ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పల్లె నరేందర్ రెడ్డి గారు కూడా రావాల్సిన ముడెం రాజేశ్వర రెడ్డి గారు, సాముల నరసిరెడ్డి గారు, సాముల శంకరెడ్డి గారిని స్టేజ్ పైకి కోరుతున్నాం. సాముల పవన్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని రుద్రారం, లక్టారం గ్రామాలలో బీజేపీ గడప గడపకు ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సహదేవ్, కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు కావలి శ్రీరేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల జాతర మొదలైంది. బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వారి వెంట కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల సంజయ్ నామినేషన్ జరిగింది. నేను కూడా నామినేషన్ కూడా దాఖలు చేసడం జరిగింది. ప్రజల ఆశీస్సుతో దగ్గర గెలిపిస్తారని ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. 4 పర్యాలను గెలిపించిన కనుక న్యాయమైన పరిపాలన, ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా అభివృద్ధి విషయంలో కానీ దేంట్లో కూడా మనం వెనకబడలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కోరుట్ల నియోజకవర్గంలో ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అన్ని కూడా నెరవేర్చడం. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఇచ్చిన మాటలన్నీ కూడా పోయినసారి చేస్తా అని చెప్పిన వాటిని కూడా పూర్తిగా
పూర్తి చేసాం కనుక మెట్పేటలో కూడా ఇంకో 50 బెడ్ హాస్పిటల్ కూడా ఎక్స్ట్రా చేసుకున్నాం. వైద్యంలో కానీ విద్యలో కానీ ఎక్కడ కూడా వెనుకబడకుండా అన్నీ చేసుకున్నాం కనుక ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి తీర్పిస్తారని పూర్తి విశ్వాసం. ఎందుకంటే పని చేసే వాళ్ళకు పట్ట కట్టుకుంటున్నాం. పని చేయని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు ప్రజల మధ్య నుండి ప్రజల యోగక్షేమాలు తెలిసిన వాళ్ళకు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. దాదాపు 4 పర్యాల వాళ్ళు ఎప్పుడున్నంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అందుబాటులో పనిచేసాం కనుక రాబో కాలంలో కూడా సంజయ్ కూడా నేను ఏ విధంగా అయితే పనిచేసిందో ఆ విధంగా చూసి వైద్యపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అదేవిధంగా యువతకు ఉద్యోగ పరంగా కూడా ఇక్కడనే మన ఐటీ కూడా పెట్టుకున్నాం. 100 మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు అదేవిధంగా రేపు ముందు కూడా భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీ రామారావుతో మాట్లాడి ఇండస్ట్రీ తీసుకొచ్చి కూడా పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్న యువతకు ఏదైతుంది అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి కోసం కూడా 3 విధాలు లాభం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాం. మీరు అర్థం చేసుకుని అంత మేము కోరేది ఏంటంటే మంచికి పట్టం కట్టండి, మంచికి శాంతియుతానికి పట్టం కట్టండి. శాంతియుతంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి కొరట్ల నియోజకవర్గం ఉంది. అదేవిధంగా ఉండాలంటే శాంతికి పట్టం కట్టండి, మంచికి పట్టం కట్టని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ పెద్ద ఎత్తున గెలిపారని సంజయ్ని ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజలకు మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు నమస్కారం. గత తెలంగాణ సాధించుకున్నాక గత 10 ఏళ్లలో తెలంగాణ సాధకుడి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన విజయాలు సాధించినాము. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రంగాల్లో ఇవాళ దేశంలో నెంబర్ 1 ఏది అంటే తెలంగాణ. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ వారి నాయకత్వంలో కొరుట్ల కాన్స్టిట్యున్సీని బాగా అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పటికే మా కొరుట్ల టౌన్కి కానీ మున్సిపాలిటీలకు కానీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. దేశంలో అత్యధిక బెస్ట్ అవార్డులు కూడా వచ్చినాయి మాకు. అదేవిధంగా భవిష్యత్తులో 100% కొరుట్ల కాన్స్టిట్యున్సీని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. చాలా చేశాము, చేయాల్సింది చాలా ఉంటుంది. తప్పకుండా ఇంకా 100% కొరుట్ల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే దేశంలో ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 ఉందో భవిష్యత్తులో 100% కొరుట్ల కాన్స్టిట్యున్సీని దేశంలో నెంబర్ 1 పెట్టబోతూ ఉంటుంది. దయచేసి నా తెలంగాణ ప్రజలకి, నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఒకటే, ఎలా అయితే మనం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ బిడ్డలు మనందరం కూడా తెలంగాణ సాధించుకున్నామో, ఎలా అయితే మన తెలంగాణ బిడ్డ ఈ తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నాడో అట్లానే ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఆత్మగౌరవం సంబంధించిన విషయం మీ బిడ్డ ఒక్కడనే ఇక్కడ ఎలక్షన్లో నిలిచున్నాను. బయట నుంచి వచ్చిన ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికలకు కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు నామినేషన్ దాఖలు చేశారు. కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోని ఏఐసిసి పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్యే బిఎం నాగరాజు ముఖ్య అతిథిగా హాజరు కాగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ షుగర్ ఫ్యాక్టరీ గురించి మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం రైతుల్లో ఒక ఉత్సాహం ఏర్పడింది. అలాగే ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు చాలా మట్టుకు నెరవేర్చలేదు కాబట్టి ముఖ్యంగా దళిత బంధు కానివ్వండి, దళిత బంధు మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కమిషన్లు 30% కమిషన్లు తీసుకున్నారు. డబ్బులున్న వాళ్ళకే దళిత బంధు ఇవ్వడం జరిగిందని, అలాగే బీసీ బంధు కూడా చాలామందికి అందలేదు. ఏదైతే మీ సేవ ద్వారా డబ్బులు కట్టించుకున్నారో ప్రజల డబ్బే తిరిగి మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 1, 2 ముఖ్యంగా ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నవి చాలామందికి అందలేదు. ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో మా తండ్రి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ పట్టణము లేని విధంగా కోరుట్ల పట్టణంలో దాదాపు 4500 ఇళ్ళు కట్టించడం, ఒక 5 కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కోరుట్ల పట్టణంలో కేవలం 80 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అంటే దూరదృష్టితో అప్పుడే పెద్దలు రత్నాకర్ రావు గారు దాదాపు 4500 ఇళ్ళు కట్టించినారంటే ఆలోచించండి. ఈ 10 ఏళ్లలో ఎంతో జనాభా పెరిగింది, ఓటర్ల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కూడా 80 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించడం జరిగింది. చాలా ముఖ్యంగా ఇక్కడ కాదిబోర్డు మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యే గారి మీద. ఎందుకంటే కాదిబోర్డు భూములు చాలా తక్కువ రేట్లలో గూడూరు భూములు
వాళ్ళ పార్టీ అభ్యర్థులకే మరి అమ్మడం, రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే ఖాళీ బోర్డు మన ఇక్కడ దాదాపు 200 షాపుల పర్మిషన్ లేకుండా కట్టి తర్వాత పర్మిషన్ తీసుకొని దాని లెక్కలు కూడా చెప్తలేరు. కిసాన్ నగర్ భూములు కూడా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. దాని మీద ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇట్లా మీరు ఈ భూములను ఈ అమ్మే హక్కు ఎవరిచ్చినారు? ఇది పద్మశాలీలకు కనీసం మీరు ఇవాళ ఎమ్మెల్యే హోదాలో మీరు అక్కడ రాజేశ్వరరావు గారు మరణించిన తర్వాత మీరు మన చైర్మన్గా తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఆ పొజిషన్ ఒక పద్మశాలి బిడ్డకు ఎందుకు ఇవ్వలేదని నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఆనాడు పెద్ద రత్నాకర్ రావు గారు ఎండోన్మెంట్స్ చేస్తే దాన్ని తిరిగి ప్రైవేట్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇవాళంతా మళ్ళీ నిన్ననే మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి ఎండోన్మెంట్స్కి ఇవ్వడం అని. ఆలోచించండి. ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో జరిగినంత అవినీతి ఎక్కడ జరగలేదు. మరి ప్రజలు కొరుట్లలో మార్పు కోరుతూ ఉన్నారు. యావత్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉన్నది. మేము ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ఆల్రెడీ మొత్తం ప్రజలకు వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా మహిళలకు మేము 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 4000 రూపాయల పెన్షను, మళ్ళా బస్ సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం, లేడీస్కు మొత్తం. రైతులకు ముఖ్యంగా రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. భూమి లేని వాళ్ళందరూ కూడా 12 కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. అదనంగా మేము 5,000 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాము. అలాగే రేషన్ కార్డు మన ఈ ప్రాంతంలో రేషన్ కార్డ్స్ కూడా చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఆ రేషన్ కార్డ్స్ మీద కూడా ప్రతి గ్రామంలో ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. సార్ మీ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించాలని. అలాగే గల్ఫ్ కార్మికులు దాదాపు ఈ ప్రాంతం నుంచి 30,000 మంది గల్ఫ్ ప్రాంతంలో వెళ్ళారు. మరి గతంలో కేసీఆర్ గారు 500 కోట్లు గల్ఫ్ల కోసం పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు దాని మీద కూడా ఊసలేదు. గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నీళ్లు నియామకాలు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గల్ఫ్ పోవాల్సిన అవసరం లేదు. గతంలో ముంబై, దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరపున ఆ పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో చెర్లపల్లి సుఖేందర్ గౌడ్, డాక్టర్ వెంకట్, డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ధర్మపురి అరవింద్ గారి నామినేషన్ మేము వేయడం జరిగింది. మా అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ గారు మరియు రాష్ట్ర నాయకులు డాక్టర్ రాఘవేంద్రరావు గారు మరియు మెట్పల్లి పట్టణ అధ్యక్షులు టీవీ శేఖర్ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి లక్ష్మీ ఎర్ర గారు మరియు నేను డాక్టర్ జయన్ వెంకట్ మేమందరం కలిసి ఈరోజు ధర్మపురి అరవింద్ గారి యొక్క నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మార్పు కోసం, ఒక అభివృద్ధి కోసం. గత 15 సంవత్సరాల నుంచి ఒక అసమర్థ పాలన ఉంది ఇక్కడ. ఒక సరైన నాయకుడు కావాలి అని కొట్ల ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ధర్మపురి అరవింద్ గారు ఇక్కడికి రావడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మాతో పాటుగా గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు ముఖ్యంగా ఈరోజు ప్రతి రైతు కోరుకుంటున్నారు ధర్మపురి అరవింద్ గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే మాకు బాగుంటుందని. ఎందుకంటే మాట ఇచ్చిన అరవిందుడు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పోటీకి రైతులందరూ మర్చిపోయిన సమయంలో, పసుపోటు అనేది రాదు అని మర్చిపోయిన సమయంలో ధర్మపురి అరవింద్ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరి అమిత్ షా గారిని ఒప్పించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ పట్టణానికి తీసుకొచ్చి వారి నోటి ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. అనగానే ఇక్కడున్న ఈ ప్రాంత రైతులందరూ కూడా ధర్మపురి అరవింద్ గారి మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడ్డది. ఈ ప్రాంతం యొక్క రైతుల చివరకాల కోరిక చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం. కాబట్టి చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కావాలంటే ధర్మపురి అరవింద్ గారు రావాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈరోజు ఈ ప్రాంతంలో ధర్మపురి అరవింద్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని. 10వ తారీఖున యువకులు ప్రజలందరి సమక్షంలో ధర్మపురి అరవింద్ గారు డైరెక్ట్గా నామినేషన్ ఇస్తారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలోని క్షిపత్ర మిషన్ చేపట్టారు. అర్ధరాత్రి బయట తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేశారు. शिफ्टिंग हो रहा है नया నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం కేతన్పల్లి గ్రామంలోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు. గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులు శరత్ చంద్ర మాట్లాడుతూ తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని, నారాయణపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. చిట్టెం పర్ణికారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని యూత్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శరత్ చంద్ర, కేతన్పల్లి కాంగ్రెస్ యూత్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మా జనహృదయ నేత రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా యూత్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా నారంపేట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన పర్ణికమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తాము. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి మా యూత్ కమిటీ తరపున ప్రతి ఒక్కరము కష్టపడి పనిచేస్తాము. జై
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి హర్నికమ్మ నాయకత్వం వర్ధిల్లాలి హర్నికమ్మ నాయకత్వం వర్ధిల్లాలి శివకుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి శివకుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి శివకుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి గుర్తుకి దామర్గిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని గ్యారంటీ కార్డులను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతోటి మమేకమై ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ కార్డుల్లో ఉన్నటువంటి అన్ని పథకాలను కూడా అమలు పరచడం జరుగుతుందన్నారు. నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికా రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు బి లాలప్ప, శరత్ చంద్ర, ఎం లాలప్ప, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోయిని లాలప్ప. కేతన్పల్లిలో ప్రచారము అందరం యువకులము అందరం కలిసి ప్రచారం ఇంటింటి ప్రచారము తిరుగుతున్నాము. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడపిల్లకు కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రచారం అందరం కలిసికట్టుగా తిరుగుతున్నాం. అయితే 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా మహిళలకు 2500 అంటే పెన్షన్ కాకుండా సపరేట్గా 2500, తర్వాత 500 గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, తర్వాత 5 లక్షలకు ఇందిరమ్మ ఇల్లు, బీసీలకు 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు, అదనంగా వాళ్ళకు 1 లక్ష, తర్వాత ఇంకోటి విద్యా భరోసా 5 లక్షల 10 లక్షల వరకు అకౌంట్లో వేసి బీద పిల్లలకు చదువుకునికే వాళ్ళకు విద్యా భరోసా కింద ఒకటి స్కీమ్ పెట్టడం జరిగింది. పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంబడే ఒక 1 మంత్ లోపలనే టీఆర్ఎస్ ప్రభుత్వం 2000 పెన్షన్ కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 పెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరెన్నో పథకాలు ఆడవాళ్లకు ముఖ్యంగా బస్సులో వెళ్ళడానికి బస్ ఛార్జీ లేకుండా రేషన్ కార్డు మన ఒక ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకు ఫ్రీగా బస్ ఛార్జ్ మన తెలంగాణ వరకు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం రెస్పాన్స్ ప్రజల్లో మొత్తం రెస్పాన్స్ మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి. పరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్న హనుమంత్ ముదిరాజ్. కోదాడలో భారీ మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలుపుతా. బీఆర్ఎస్ అభ్యర్థిగా కోదాడలో నామినేషన్ వేసిన బొల్లం మల్లయ్య యాదవ్. హుజూర్ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే సైదిరెడ్డితోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ గడప గడపకు ప్రచారం. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.